హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కేఎఫ్సి స్టైల్లో చాలా సింపుల్గా ఏ విధంగా చికెన్ తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. నేను దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ బాగా కడుక్కి శుభ్రం చేసుకున్నాను. ఈ శుభ్రం చేసుకున్న చికెన్ని ఈ విధంగా చూపించినట్లుగా రెండు వైపులా కూడా ఘాట్లు పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా నీట్గా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపలికి వెళ్తుంది. ఇలాగ మిగతా అన్ని పీసెస్కి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. విత్ చికెన్తో తీసుకున్నాను, చికెన్ పీసెస్తో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారము యాడ్ చేశానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలా బాగా పట్టించుకోవాలండి. ఈ విధంగా అన్నిటికీ కూడా బాగా మసాలా పట్టించుకొని ఒక 20 నిమిషాలు అనేది ఈ మసాలా పట్టించిన చికెన్ అన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల తర్వాత దీన్ని వాడుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కార్న్ పఫ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఈ డీప్ ఫ్రై కోసం కార్న్ పఫ్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా చేత్తో ఇలా క్రష్ చేస్తే మొత్తం అంతా కూడా చిన్న పీసెస్ లాగా అయిపోతుందండి. ఇలా మొత్తంగా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. అప్పుడు చికెన్కి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని చికెన్ డిప్ చేయడం కోసం నేను ఇందులో 2 గుడ్లను తీసుకుంటున్నానండి. 2 గుడ్లను ఇందులో పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. ఈ చికెన్కి 1/2 kg చికెన్కి 2 గుడ్లు సరిపోతాయండి. ఈ విధంగా నేను 2 గుడ్లు తీసుకొని వీటన్నిటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ దేంతోనైనా ఈ విధంగా బాగా ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న ఈ ఎగ్ అంతటిని కూడా ఒకసారి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం 20 నిమిషాలు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతటికి కూడా మసాలా బాగా పట్టిందండి. ఇలాగా కొద్దిసేపు పక్కన పెట్టుకోవడం వల్ల పీస్ అనేది కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని తీసుకుందాం. ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో బాగా ఇలా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా ఎగ్లో డిప్ చేసిన చికెన్ని ముందుగా మనం క్రష్ చేసుకున్న కార్న్ పఫ్స్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్కి ఈ కార్న్ పఫ్స్ అనేది బాగా పట్టించాలి. మనం ఎగ్లో ఆల్రెడీ డిప్ చేసాం కాబట్టి బాగానే అంటుకుంటుందండి కార్న్ పఫ్స్ అంతా కూడా చికెన్కి. ఈ విధంగా మొత్తం పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని నెమ్మదిగా ఇందులో వేసుకోవాలండి. మళ్ళీ ఈ కార్న్ పఫ్స్ అనేది విడిపోకుండా నెమ్మదిగా ఇందులో యాడ్ చేసుకొని ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు నెమ్మదిగా టర్న్ చేసుకొని 2 వైపులో కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది అప్పుడే లోన్ నుంచి కూడా బాగా కుక్ అవుతుంది. లేదంటే బయట త్వరగా అయిపోవడం వల్ల లోన మళ్ళీ కుక్ అవ్వదండి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. ఇది టోటల్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన చికెన్ని ఇప్పుడు బాగా ఆయిల్ అంతా కూడా దిగిపోయేలాగా ఆయిల్ అంతా ఇలా ఓడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిగిలిన అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదంతా లోన్ నుంచి బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అంతేనండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండి కేఎఫ్సి స్టైల్లో చికెన్ అనేది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్. చాలా సింపుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేయండి. మీకు నచ్చిన ఎవరికైనా షేర్ చేయండి. ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాతో కూడా మీరు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇందులో నేనేమైనా మిస్టేక్ చేస్తే నాతో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.